క్రికెట్. ఈ ఆట తెలియని భారతీయుడు లేడు. కానీ ఈ ఆటకే రాజు ఆయన. క్రికెట్ చూడడం ఇష్టం లేని వాడికి కూడా ఆయన బ్యాటింగ్ చూసి క్రికెట్ ఫ్యాన్ అవ్వాల్సిందే. ఎంతో కోట్ల మందికి ఇన్స్పిరేషన్ ఆయన. చిన్నప్పుడే నాన్న చనిపోయినా పట్టుదలతో, నాన్నకి ఇచ్చిన మాటతో ఇప్పుడు క్రికెట్కే రాజు అయ్యాడు. అంతేకాదు, కేవలం ఆటగాడిగా కాకుండా కోట్ల రూపాయల పేదల కోసం ఖర్చు చేసి మంచి మనసున్న వ్యక్తిగా ఎలా మారాడో ఈ వీడియోలో చూద్దాం. విరాట్ కోహ్లీ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో 1988 నవంబర్ 5న జన్మించాడు. తండ్రి ప్రేమ్ కోహ్లీ ఒక క్రిమినల్ లాయర్గా పనిచేశాడు. తల్లి సరోజ్ కోహ్లీ ఒక హౌస్ వైఫ్. విరాట్ అంటే తన తండ్రి ప్రేమ్ కోహ్లీకి చాలా ఇష్టం. ప్రేమ్ కోహ్లీ విరాట్తో సరదాగా క్రికెట్ కూడా ఆడేవాడు. అలా చిన్నప్పటి నుంచి విరాట్కి క్రికెట్పై ఇష్టం మొదలైంది. ఇక విరాట్ తన ప్రాథమిక విద్యను ఢిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో అభ్యసించాడు. ఇక తనకు 9 ఏళ్ల వయసున్నప్పుడు తన తండ్రి ప్రేమ్ కోహ్లీ విరాట్ని రాజ్ కుమార్ శర్మ గారు స్థాపించిన బెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో జాయిన్ చేశాడు. ఎలాగైనా ఎప్పటికైనా ప్రపంచంలోని గొప్ప ప్లేయర్గా కావాలనుకున్నాడు కోహ్లీ. విరాట్ డెడికేషన్, క్రికెట్ మీద ప్యాషన్ వలన డిసెంబర్ 2004 అండర్-17 టీంకి సెలెక్ట్ అయ్యాడు. విరాట్ పర్ఫార్మెన్స్తో అండర్-19 వరల్డ్ కప్ 2006 సెలెక్ట్ అయ్యాడు. అప్పటి కోచ్ లాల్చంద్ రాజ్పూత్ విరాట్ పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ అయ్యాడు. కానీ విరాట్ 2006లో కష్టకాలం మొదలైంది. డిసెంబర్ 19, 2006లో విరాట్ తండ్రి ప్రేమ్ కోహ్లీ హార్ట్ అటాక్తో చనిపోయాడు. కానీ అదే రోజు కర్ణాటక మీద మ్యాచ్ ఉంది. కానీ ఆ బాధ అంతా మనసులోనే దాచుకొని విరాట్ బ్యాటింగ్ కసిగా చేశాడు. అలాగే ఆ మ్యాచ్లో 90 పరుగులు చేశాడు. అప్పటి నుంచి విరాట్ వెనుతిరిగి చూడలేడు. తండ్రికి ఇచ్చిన మాట కోసం రెండింతలు ఎక్కువ కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితంగా 2008 అండర్-19 వరల్డ్ కప్ టీంకి విరాట్ క్యాప్టెన్సీ చేసి ఇండియాకు అండర్-19 వరల్డ్ కప్ తెచ్చాడు. టోర్నమెంట్లో 235 పరుగులు చేసి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలా అండర్-19 క్రికెట్లో ఇంప్రెస్ చేసిన కోహ్లీని అదే సంవత్సరంలో స్టార్ట్ చేసిన ఐపీఎల్లో విరాట్ని ఆర్సీబీ తీసుకుంది. ఇక ఆగస్టు 18, 2008లో విరాట్ ఇంటర్నేషనల్ క్రికెట్కి డెబ్యూట్ చేశాడు. అలా మంచి ప్రదర్శనతో విరాట్ 2011 ఓడిఐ వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయ్యాడు. విరాట్ 2011 వరల్డ్ కప్లో గంభీర్తో మంచి పార్ట్నర్షిప్ చేసి ఫైనల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2014లో టెస్ట్ కెప్టెన్, 2016లో ఐపీఎల్లో 973 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. 4 సెంచరీతో ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. 2017లో లిమిటెడ్ ఓవర్స్ క్యాప్టెన్సీ. కానీ విరాట్ ఎంత కష్టపడినా తన క్యాప్టెన్సీతో టీంకి ఒక్క ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలవలేకపోయాడు. 2021లో క్యాప్టెన్సీ నుంచి దిగిపోయాడు. విరాట్ క్యాప్టెన్సీని వదిలేశాడు, కానీ బ్యాటింగ్ని కాదు. 2023 వరల్డ్ కప్లో తన బ్యాటింగ్తో టీంని ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ హైయెస్ట్ రన్ గెటర్. 2024 టీ20 వరల్డ్ కప్లో ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అలా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే ఈ వీడియో సరిపోదు. క్రికెట్లో అతను చూపించిన ప్రతిభకు భారత ప్రభుత్వం 2013లో అర్జున్ అవార్డ్, 2017లో పద్మశ్రీ అవార్డ్, 2018లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్, అలా ఎన్నో అవార్డులు, ఎన్నో రివార్డులు అందుకున్నాడు. విరాట్ కోహ్లీ ఎంత గొప్ప ఆటగాడో అంతే గొప్ప మనసున్నవాడు కూడా. విరాట్ సేవా ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతోమంది టాలెంటెడ్ పిల్లలకు స్పోర్ట్స్లో స్కాలర్షిప్ ఇస్తున్నాడు. విరాట్ కోహ్లీ ప్యాషన్, డెడికేషన్, హార్డ్ వర్క్ నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సాధారణ మధ్యతరగతిలో పుట్టి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించాడు. ఈ జనరేషన్లోనే బెస్ట్ క్రికెట్ ప్లేయర్గా నిలిచిపోయాడు. ఎంతోమంది యంగ్ క్రికెటర్స్కి ఆయన ఒక ఇన్స్పిరేషన్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.